నమస్కారం, పాడి పంటలు ఛానల్కి స్వాగతం. ఈరోజు అభివృద్ధి రైతుల పరిచయ కార్యక్రమానికి ఏలూరు జిల్లా ముసునూరు మండలం చెక్కపల్లి గ్రామానికి చెందిన శ్రీ చిలుకూరి వెంకటేశ్వరరావు గారు మన పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది. వీరు గత 6 సంవత్సరాలుగా పుచ్చలో ఐస్ బాక్స్ రకాన్ని సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ మేలైన దిగుబడులు కూడా పొందుతూ ఉన్నారు. ఇప్పుడు పుచ్చ పంటని ఏ విధంగా సాగు చేసుకోవాలి, అదేవిధంగా ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలనే అంశాల గురించి పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు. ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి నమస్కారాలండి. నమస్కారం అమ్మ. పుచ్చ మీరు ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారండి, అదేవిధంగా ఏ రకం సాగు చేస్తున్నారండి? మేము పుచ్చని 5.5 ఎకరాల్లో సాగు చేసామమ్మ. మాకు పుచ్చ వచ్చేసి మొక్కజొన్న మార్చి 15 కల్లా మొక్కజొన్న అయిపోతుందండి మాకు సీడ్ ప్రొడక్షన్. అది అయినాక ఆ మొక్కజొన్న పంట మొత్తాన్ని కూడాను మల్చింగ్ చేసి మేము ఈ పుచ్చకి మల్చింగ్ షీట్ ఏర్పాటు చేసుకుని పుచ్చ పెడుతున్నామండి. పుచ్చ వచ్చేసి ఐస్ బాక్స్ రకం వాడుతున్నామండి, బ్లాక్. ఇది 75 రోజుల నుంచి 80 రోజులు హార్వెస్టింగ్ వస్తుందండి. ఈ ఐస్ బాక్స్ రకం పుచ్చ ఎకరానికి విత్తన మోతాదు ఎంత ఉంటుందండి, అదేవిధంగా నారు విధానంలో తీసుకుంటే కనుక ఎకరాకి ఎన్ని మొక్కలు పడతాయండి? మేము ఈ ఐస్ బాక్స్ రకం సీడ్ వచ్చేసి ఎకరానికి మేము దరిదాపుగా 150 నుంచి 200 గ్రాముల వరకు నాటేవాళ్ళమండి. కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే నర్సరీ ద్వారాగా మొక్కలు పెట్టుకుంటున్నామండి. 5 నుంచి 6 వేలు మొక్కలు డైరెక్ట్గా నర్సరీ నుంచి తెచ్చుకుంటున్నామండి. ఇలా మొక్క నాటుకోవడం వల్ల మాకు ఒక 10 నుంచి 12 రోజులు సమయం ఆదా అవుతుంది. రెండోది ఏంటంటే మాకు గ్యాప్ ఫిల్లింగ్ అనేది ఇబ్బంది లేకోకుండా సమానంగా ఒకే తరహాలో మొక్కలు నాటడం కూడా జరుగుతుందండి. ఎందుకనంటే మనం ఎప్పుడైతే నాటామో మాకు దాంట్లో ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే టింకు పురుగు గింజను నాశనం చేస్తుందండి. ఈ గింజ అనేది నాశనం అయ్యింది అనేది మాకు ఎప్పుడు తెలుసుద్దండి, 8 నుంచి 9 రోజులు తెలుసుద్దండి. అప్పటికి మనకి ఎదరికెళ్ళిపోవటం వల్ల ఈ గ్యాప్ ఫిల్లింగ్ దాంట్లో కవర్ చేయలేకపోతున్నామండి. అంచేత ఇప్పుడు మేమంతా కూడాను ఈ నర్సరీ నుంచి నారు తెచ్చుకొని నాటే విధానానికి అలవాటు పడిపోయామండి. ఈ పుచ్చ రకం సాగు చేసుకోవడానికి అనువైన నేల రకాలు ఏంటండి, అదేవిధంగా మీరు ఏ విధంగా నేలను సిద్ధపరిచేసి ఈ పుచ్చను విత్తుకుంటున్నారో ఒకసారి చెప్పండి. pH 6.5 నుంచి 7.5 వరకు ఉన్నటువంటి అన్ని రకాలు మనకి సాగుకు అనుకూలమైనవి. ప్రధానంగా పుచ్చని మేము సమ్మర్గా ఎక్కువగా నాటుతామండి. సమ్మర్ అనేటప్పటికల్లా మాకు మేజర్గా ఒక పంట మా చేతికి వచ్చేస్తుందండి. ఇది 2వ పంట. ఈ 2వ పంటను కూడాను ఇదివరకు ఏదో గాలిగా వేసి పోతే పోద్ది అన్నట్టుగా వేసేవాళ్ళండి. వాళ్ళు అలా కాకుండా చక్కగా ఒక క్రమబద్ధీకరణలో మల్చింగ్ వేసుకుని డ్రిప్ వేసుకుని మా సీడు కాకుండా మొక్కలు నాటుకుని మంచి యాజమాన్య పద్ధతుల్లో మేము ప్రధాన పంట ఫస్ట్ పంట కంటే ఈ పంటకి ఎక్కువ ఆదాయం వస్తుందా అన్నట్టుగా ఎకరానికి దరిదాపుగా 20 నుంచి 25 టన్నులు దిగుబడి తీస్తున్నామండి. మాకు ఈ పంట ఇలాగా యాసంకాలం పంటగా మంచి అనుకూలంగా ఉంటుందండి. ఈ పుచ్చని యాసంకాలమే కాకుండా సంవత్సరం పొడుగుతా కూడా సాగు చేసుకోవచ్చు. కారణం ఏంటంటే ఈ ఐస్ బాక్స్ రకం అనేది దూర ప్రాంతాలకు అనువైన రకము. దరిదాపుగా 15 నుంచి 20 రోజుల వరకు నిల్వ ఉంటుంది. అది ప్రాంతాలను బట్టి ఏ ఏరియాలో ఎక్కువగా డిమాండ్ ఉంటే ఆ ఏరియాకి దూర ప్రాంతాలకి ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి మనం సంవత్సరం పొడుగుతా కూడా సాగు చేసుకోవచ్చండి. పుచ్చలో మేలైన దిగుబడులు పొందడానికి మీరు పాటిస్తున్నటువంటి నీరు మరియు ఎరువుల యాజమాన్యం గురించి ఒకసారి చెప్పండి. పుచ్చకి ప్రధానంగా నీరు బాగా ముఖ్యమండి. నీరు అనేది 100% డ్రిప్ ఇరిగేషన్. అసలు డ్రిప్ లేకుండా పుచ్చ నాటితే అది అవ్వట్లేదు. రెండోది ఏంటంటే కలుపు నివారణలో భాగంగా ఖచ్చితంగా మల్చింగ్ వేస్తున్నామండి. అసలు మల్చింగ్ డ్రిప్ లేకుండా పుచ్చని ఎవరు నాటడమే వద్దు. నాటినా కూడాను దిగుబడి తీయలేమండి. తర్వాత ఎరువుల యాజమాన్యం అంటే అది చాలా తేలిక రకం మొక్క కాబట్టి దానికి పర్టికేషన్ ద్వారా ఇస్తే సరిపోతుందండి. మొక్కకి ఏం ముందేం అవసరం లేదు. ప్రతిదీ కూడాను దానికి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పంపిస్తున్నామండి. ఈ పుచ్చలో ఖచ్చితంగా మనకి బోరాన్ బాగా అవసరం అండి. బోరాన్ నీటిలో కరిగే బోరాన్ని ఖచ్చితంగా మేము డ్రిప్ ద్వారా పంపిస్తున్నామండి. సాధారణంగా పుచ్చలో ఎటువంటి పురుగు తెగులు ఆశిస్తూ ఉంటాయండి, వాటిని మీరు ఏ విధంగా నివారిస్తున్నారండి? పుచ్చలో వచ్చేసి దానికి కూడా ఎక్కువగా ఈ తెల్ల నల్లి ఎక్కువగా ఆకర్షిస్తుందండి. దానికి మేము ఏదో ట్రాప్స్ అవి పెడుతున్నాము. తర్వాత ఏంటంటే పుచ్చ పింద కట్టే వరకు కూడా పువ్వు పరపరాగ సంపర్కం కావాలి కాబట్టి పురుగు మందులు పెద్దగా వాడమండి. తర్వాత మనకి గోలీ సైజు దాటిన దగ్గర నుంచి మేము పురుగు మందులు వాడుతున్నామండి. ఎందుకనంటే 3 కేజీలు సైజు వచ్చాక పింద మీద కనుక పురుగు కనుక గీకిందంటే మాత్రం ఇక కాయ పనికిరాదండి. చాలా సున్నితమైన పంట కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకున్నాం. చేను చుట్టూ మొక్కజొన్న సాళ్ళు నాటుతామండి. సాధ్యమైనంత వరకు ట్రాప్స్ మీద ఎక్కువ ఆధారపడుతున్నామండి. అయితే 75 రోజుల పంట కాబట్టి మేము
ప్రతిరోజు ప్రతి గంట చాలా విలువగా చూస్తేనే ఆ పంట చేతికి వస్తుందండి. మీరు సాగు చేస్తున్నటువంటి ఈ పుచ్చ రకము ఎకరాకి ఎంత దిగుబడి వస్తుందండి? అదేవిధంగా మీరు ఎక్కడ మార్కెట్ చేస్తున్నారండి? ఈ పుచ్చ వచ్చేసి ఎకరానికి మంచి కాయ 20 టన్నులు వస్తుందండి. తర్వాత మళ్ళీ రెండో రకం 10 టన్నులు వస్తుంది. ఈ 20 టన్నులు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు దూర ప్రాంతాలకు రవాణా చేసేవాళ్ళు మన తోటల దగ్గరకు వచ్చి పట్టుకెళ్ళిపోతున్నారండి. తక్కువలో తక్కువ 6 రూపాయల నుంచి 15 రూపాయల వరకు అమ్ముతుందండి. 6 రూపాయల లోన్ అయితే మాత్రం ఎప్పుడూ అమ్మలేదండి. 6 నుంచి 15 వరకు ఫస్ట్ రకం అమ్ముతున్నామండి. ఈ రెండో రకం ఏంటంటే ఈ ఆటోలు వీళ్ళు తెచ్చుకుని రోడ్ల అమ్మడి పెట్టుకు అమ్ముకుంటున్నారు. ఈ రెండో రకం కూడాను మాకు ఎకరానికి దరిదాపుగా ఒక 25 నుంచి 30 వేలు వరకు వస్తున్నాయండి. రెండో రకం కూడాను. ఫస్ట్ రకం దరిదాపుగా ఎకరానికి 1,00,000 రూపాయలు అయితే ఆదాయం వస్తుందండి. ఒక ఎకరా పుచ్చ సాగు చేసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందండి? అదేవిధంగా ఎంత ఆదాయం వస్తుందండి? ఒక ఎకరానికి సొంత భూమి అయితే మాత్రం మల్చింగు తర్వాత నారు ఖర్చు ఎక్కువ అండి. ఎకరానికి వచ్చేసి 30 నుంచి 40 వేలు వరకు ఖర్చు వస్తుందండి. మనకి ఎకరానికి 20 టన్నులు చూసుకున్నా కానీ 26 1,20,000 వరకు వస్తుంది. ఎకరానికి 70 నుంచి 80 వేలు వరకు ఖచ్చితంగా ఆదాయం వస్తుందండి. ఎందుకనంటే ఇది వరకట్లాగా ఏదో పంట వేసేమని కదా, వాళ్ళంతా కూడా మేలైన యాజమాన్య పద్ధతులు అవలంబించడం ద్వారా కానివ్వండి, మార్కెటింగ్ సదుపాయాలన్నీ కూడా మనం ఒడిసి పట్టుకోవటం వల్ల కానివ్వండి, ప్రతి రైతు కూడాను ఒక ఎకరం సాగు చేస్తే తక్కువలో తక్కువ 50,000 ఆదాయం లేకోకుండా ఏ ఎకరం కూడా ఏ రైతు సాగు చేసే పరిస్థితులు వాళ్ళు లేడండి. మేలైన దిగుబడులు పొందడానికి పుచ్చ పంటలో పాటించాల్సినటువంటి నీరు, ఎరువుల యాజమాన్యం గురించి, అదేవిధంగా నేల తయారీ, విత్తన మోతాదు గురించి, అదేవిధంగా పురుగు తెగులు వాటి యాజమాన్యం గురించి, దిగుబడి మార్కెటింగ్ గురించి, అదేవిధంగా ఖర్చు ఆదాయాల గురించి కూడా రైతు సోదరులకు చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.